5వ తరగతి ఆడపిల్ల మీద 6వ తరగతి చదివే అబ్బాయి 10వ తరగతి చదివే ఇద్దరు అబ్బాయిలు కలిసి చేసినటువంటి దారుణమైనటువంటి అత్యాచార హత్య. ఆ తర్వాత ఆ మృతదేహాన్ని తల్లిదండ్రులకి చెప్తే వాళ్ళు తీసుకెళ్ళి మొక్కలు చేసి ఎక్కడ వేశారో తెలియదు. మొక్కలు చేశారని కాసేపు, అలాగే శవాన్ని కాలంలో పడేశారని కాసేపు. ఇదంతా 13 రోజులైంది. ఈ రోజు వరకు మృతదేహం లేదు. ఏడ్చి ఏడ్చి ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో నీళ్ళు ఇంకిపోయినాయి. పరామర్శలు చూసి చూసి ఆవేదన పెరిగింది తప్పించి పరిష్కారం లభించలేదు. కనీసం ఆ శవానికి తేల్చి ఆ ఎముకలన్నా ఇవ్వండమ్మా అని అడుగుతున్నటువంటి పరిస్థితి. అంత్యక్రియలు చేసుకోవడానికి దొరికే పరిస్థితి ఉందా అంటే లేదు. ఇది పెద్ద ఎత్తున ప్రజలలో ఒక చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఇంతకుముందు ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు వెంటనే హోంమంత్రి వెళ్తూ వచ్చారు. అయితే అట్లాగా ప్రతి ఇన్సిడెంట్కి వెళ్తే ఇప్పటికీ దాదాపుగా ఒక 40-50 ఇన్సిడెంట్స్ అయిపోయినాయి ఈ 45 రోజుల్లో. కాబట్టి అది ఇక ప్రభుత్వం ఇదివరకు అట్లాంటి ఇన్సిడెంట్ జరిగితే ప్రభుత్వాన్ని తిడతా ఉండేవాళ్ళు. ఇప్పుడు అట్లాగా ప్రతి ఇన్సిడెంట్ దగ్గరికి వెళ్తే అది అందరికీ నోటీస్కి వెళ్తుంది. కాబట్టి క్రమంగా అత్యాచారం, హత్యలు ఇట్లాంటివి సిటీ ఎడిషన్స్కి పరిమితం చేసే విధంగా పత్రికలు ప్రారంభించినాయి. అదే సందర్భంలో ఈ ఇష్యూని ఇక్కడ మంత్రులు నిన్న వెళ్ళి వాళ్ళని పరామర్శించారు, కాంపెన్సేషన్ పే చేశారు. అయితే వాళ్ళు మాత్రం, ఆ కుటుంబం మాత్రం ఈ విషయాన్ని ప్రత్యేకించి మా బిడ్డ మృతదేహానన్నా అప్పగించండి అంటూ కంట తడిపెట్టినటువంటి ఉదంతం కళ్ళెదుట కనిపించింది.